మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన దురిశెట్టి రామయ్య జాతీయ సంగీత నాటక అవార్డుకు ఎంపిక కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పురాతన జానపద వాయిద్యం కడ్డీ తంత్రిపై స్వరాలు వినిపించడంలో ప్రతిభ చూపటం సంతోషకరమన్నారు. ఎస్వీయు స్నాతకోత్సవంలో 2 గోల్డ్ మెడల్స్ అందుకున్న తన ఓఎస్డీ వరప్రసాద్ కు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఓవైపు క్షణం తీరికలేని విధి నిర్వహణలో ఉంటూ మరోవైపు ఎస్వీయు ఎకనామిక్స్ విభాగ పరిశోధక విద్యార్థిగా ఈ ఘనత సాధించడం ప్రశంసనీయమన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. తాడిమల్ల, సమిశ్రగూడెం, అట్లపాడు, డి మొప్పవరం, పెండ్యాల గ్రామాల్లో 4,75,00,000 విలువైన సీసీ రోడ్లు, వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ శ్రేణులకు మంత్రి ఫరూక్ సూచించారు. నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 327 కోట్లతో ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టు పుష్కరాల నాటికి పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థను కోరినట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నేటి నుంచి 2 రోజుల పాటు సురభి నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ తనిఖీ చేశారు. విజయవాడ, గూడూరు, తిరుపతి రైల్వే మార్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు, అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక వైసీపీ నిరసనలు చేస్తుందని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కడప జిల్లా రాజంపేట మండలం మిట్టమీదపల్లి వద్ద కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 160 కిలోల కాపర్ వైర్, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు సంగం మండలం వంగలులో తెగిపడిపోయిన విద్యుత్ లైన్ తీగలు తగిలి 5 గేదెలు మృతి చెందాయి. ఇటీవల ఈదురుగాలులకు పొలాల్లోని ఎల్టీ విద్యుత్ లైన్లు తెగిపడిపోయాయి. అకస్మాత్తుగా విద్యుత్ను పునరుద్దరించడంతో ఈ దుర్ఘటన జరిగింది.